తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 43,000 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు మరో 43,000 ఇళ్లను కూడా నిర్మించి పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని మాజీ మంత్రి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగర 43వ డివిజన్లో పర్యటించారు. ముందుగా డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నారాయణ డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తులకి ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. పర్యటనలో భాగంగా ఆయన టిఫిన్ దుకాణం వద్ద టిఫిన్ చేసి దోశలు పోస్తూ కాసేపు సరదాగా గడిపారు. రోడ్డుపైనే చెత్త దిబ్బలను ఆయన సందర్శించారు. ఇలా రోడ్డుపైన వదిలేయడం సరికాదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బొగ్గు విక్రయదారుల్ని ఆయన పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వ్యాపారం ఎలా సాగుతోందన్నారు. దీంతో వ్యాపారస్తులు ఆయన దృష్టికి పలు సమస్యలను కూడా తీసుకువచ్చారు. ఖచ్చితంగా అధికారంలోకి రాగానే బొగ్గు వ్యాపారస్తులందరికీ కూడా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నగరం నెల్లూరు అవుతుంది. అది చిన్న వర్క్, అంటే డోర్ టు డోర్, ప్రతి ఇంటి నుంచి భూమి లోపల కనెక్షన్ ఇటువే ప్రభుత్వం రాగానే చేస్తాం. అది చేస్తే ఏదైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో 6 అడుగులు 8 అంటే అక్కడికి పోయి యాక్చువల్గా దాన్ని క్లీన్ చేయడం కూడా కష్టం. 4 అడుగులు ఉన్నాయి కొన్ని రోడ్లు, 3 అడుగులు కొండి. ఇప్పుడు పోయి వచ్చాను దగ్గర, అదైతే 3 అడుగులు ఉన్నాయి. ఆ 3 అడుగుల్లో ఆ యొక్క కాలువలు క్లీన్ చేసి అది తీసి మట్టి బయటేసి దాన్ని బయట తీసుకోవాలంటే కష్టం. క్లీన్ చేసినా తీసి పక్కన వేస్తున్నారు, అది మళ్ళీ అక్కడే దాని లోపల పోతుంది. ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం, అండర్ గ్రౌండ్ సివరేజ్ ఏదైతే చేసామో దానికి కనెక్షన్స్ ఇవ్వాలా. ప్రభుత్వం రాగానే చేస్తాం. ఎందుకంటే గతంలో ఈ రోడ్లన్నీ మేము వేసినవే. 2014 నుంచి 19 దాకా ఈ రోడ్లన్నీ, ఇప్పుడు నెల్లూరులో వేసిన రోడ్లన్నీ మేజర్ రోడ్లు, అది ప్రజలందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకు నెల్లూరు ప్రజలకు కాదు, ఎక్కడైనా 3 ముఖ్య విషయాలు: డ్రింకింగ్ వాటరు, అండర్ గ్రౌండ్ సివరేజీ, దోమలు లేకుండా ఉండటానికి ఇళ్ళు. 43,000 ఇళ్ళు అప్పుడు శాంక్షన్ చేసాం, తెచ్చాం, కట్టాం. అవి నాశనం చేశారు. ఇళ్ళు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటమే నా యొక్క టార్గెట్. ఆ ఉద్దేశంతోనే 2014 నుంచి 19 చేసాం. అవసరమైతే మరొక 43,000 కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి మరొక 43,000 ఇళ్ళు కట్టించి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే విధంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మనకు ఎంపీ కూడా ఉంటే కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు. కేంద్రంలో అనేక పథకాలు ఉన్నాయి. యువతకి అనేక పథకాలు ఉన్నాయి. యువత డెవలప్మెంట్కి, వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అదేవిధంగా మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి. అవన్నీ తెచ్చుకోవాలంటే మనకంటూ ఒక ఎంపీ ఉండాలి. గతంలో ఎంపీ లేనందువల్ల నేనే యాక్చువల్గా ఢిల్లీకి తిరగడం జరిగింది. ఒక మంచి ఎంపీ ఉంటే ఎన్నో ఫండ్స్ తెచ్చుకొని ఇంతకంటే డెవలప్ చేయొచ్చు. అందువల్ల ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2014 నుంచి 2019 వరకు దాదాపు 5,200 కోట్ల రూపాయలతో నిధులు తీసుకొచ్చి ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏ రోజు కూడా ఇన్ని నిధులు నెల్లూరు నగర పాలక సంస్థ చరిత్రలో మనం చూడలేదు. డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా